నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బెంగళూరులో అధికారులు తాగునీటి వృధాపైన దృష్టి పెట్టారు. నీటిని వృధా చేస్తున్న వారిలో ఎంత పెద్దవారు ఉన్నా లెక్క చేయబోమంటున్నారు. తాగునీటిని వృధా చేస్తే తగ్గేదే లేదంటూ జరిమానా విధించారు. తాజాగా 22 కుటుంబాలకు 5,000 చొప్పున అధికారులు ఫైన్ వేశారు. కార్ల వాషింగ్, గార్డెనింగ్ కోసం తాగునీటిని వినియోగిస్తున్న వారికి చెక్ పెట్టేలా బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు అధికారులు రంగంలోకి దిగారు. తాగునీటిని వృధా చేసిన 22 కుటుంబాల నుంచి 1,10,000 జరిమానాను అధికారులు వసూలు చేశారు. ఇందులో దక్షిణ బెంగళూరు నుంచే 80,000 జరిమానా వసూలైంది. హోలీ పండుగ సందర్భంగా పూల్ పార్టీలు, రెయిన్ డాన్స్లకు దూరంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దానిని లెక్క చేయని 22 కుటుంబాలకు జరిమానా విధించడం నగరంలోని ప్రజలందరికీ గట్టి హెచ్చరికను అధికారులు జారీ చేసినట్లయింది. మరోసారి ఇలాంటి పరిస్థితే పునరావృతమైతే మరో 500 ఫైన్ వేస్తామని వారిని అధికారులు హెచ్చరించారు. ఇక జరిమానా విధించబడిన కుటుంబాలు కార్లను శుభ్రపరచడం, తోట పని చేయడం వంటి అనవసరమైన అవసరాలకు మంచినీటిని ఉపయోగిస్తున్నాయని సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్య తీసుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జరిమానాలు వసూలు చేయగా దక్షిణ ప్రాంతం నుంచి అత్యధికంగా 80,000 వసూలు చేసింది. ఈ నెల ప్రారంభంలో వాటర్ బోర్డు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటిని పొదుపుగా ఉపయోగించాలని సిఫార్సు చేసింది. నివాసితులు వాహనాలు కడగటం, నిర్మాణాలు, వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించకూడదని సూచించింది. బెంగళూరు నగరంలో హోలీ వేడుకల సందర్భంగా పూల్ డాన్స్, రైన్ డాన్స్ వంటివి కార్యక్రమాలకు కావేరీ నీరు, బోర్వెల్ నీటిని ఉపయోగించడాన్ని వాటర్ బోర్డు నిషేధించింది. నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఎయిరేటర్లను వ్యవస్థీకరించడానికి హోటళ్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది. బెంగళూరులో నీటి కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం శుద్ధి చేసిన నీటిని ఆచరణీయ పరిష్కారంగా పరిశీలిస్తోంది. ఈ శుద్ధి చేసిన నీటిని అనవసరమైనటువంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా తాగడానికి ఉపయోగించే కావేరీ నీటిపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది. నగరంలోని ఎండిపోయిన సరస్సులను శుద్ధి చేసిన మురుగునీటితో నింపడం ద్వారా బెంగళూరు నీటి సరఫరా బోర్డు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.